కాశీకి వెళితే కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు. అందులో మర్మం ఏంటి? అసలు శాస్త్రం ఏం చెబుతోంది? కాశీకి వెళితే కాయో పండో వదిలేయాలి అని ఎక్కడా చెప్పలేదే. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని విషయ పరిజ్ఞానంతో వాళ్లకు అనుకూలంగా మార్చేసుకున్నారు. కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రం చెబుతున్నది ఏంటి అంటే, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి కాయాపేక్ష ఫలాపేక్షను గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అనేది అంతరార్థం. ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఈ కాయము పైన అంటే ఈ శరీరము పైన అపేక్షని, ఫలాపేక్ష అంటే కర్మ ఫలముపై అపేక్షని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా అది కాస్త కాయ పండుగ మారిపోయింది. అంతేకాని కాశీకి వెళ్ళి ఇష్టమైన కాయగూరలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే భక్తి కానీ అందులో నిజమైన పుణ్యం ఏమీ ఉండదు. శాస్త్రం నిజంగా ఎలా చెబుతోందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనము ఆ సంప్రదాయము పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేకాని ఏదో పండో కాయో గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అసలు ప్రతి మనిషి తన జీవిత చరమాంకంలో బంధాలు రాగద్వేషాలు తోటి వారితో వివాదాలు వదిలిపెట్టాలి. కాశీయాత్ర చేయటం వెనుక అసలు అంతరార్థం ఇదే. ఆ విశ్వనాథుడిని దర్శించి అప్పటి నుంచి మృత్యువు దరి చేరే వరకు మనసును ఆ ఈశ్వరుడు మీదనే లగ్నం చేయాలి. అప్పుడే ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కాగలరు.